హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరివేపాకు కారం ఎలా చేయాలో నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: పొట్టు మినప్పప్పు ఉందండి, అది 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇలా ఈ 2 టేబుల్ స్పూన్స్ పొట్టు మినప్పప్పు. మీ దగ్గర ఇది లేకపోతే మామూలు గుళ్ళైనా తీసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ పొట్టు మినప్పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 10-15 దాకా వెల్లుల్లి రెమ్మలు, ఎండుమిర్చి ఒక 20 నుంచి 22 దాకా తీసుకున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, గింజలు లేకుండా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ ఏమో ఒక 4 టేబుల్ స్పూన్స్, 4 కానీ 5 కానీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ తీసుకుంటున్నానండి. మూడు టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ తీసుకుంటున్నాను. కరివేపాకు అంతా కడిగేసి పక్కన పెట్టుకున్నానండి. ఇది కూడా కొంచెం అంతా ఆరిపోయిన తర్వాత మనం ప్రాసెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇంత మన చేయి నిండా సరిపోను కరివేపాకు తీసుకోవాలి. పొయ్యి మీద ముందు బాండీ పెట్టాలండి. తర్వాత దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగాలి. ఆయిల్ కొంచెం కాగిందండి. ఇప్పుడు మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా, ఈ 2 టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసేసుకుందాం. 2 టేబుల్ స్పూన్స్ మినప్పప్పు వేసుకుందాం. జీలకర్ర కూడా వేసేసుకుందాం. జీలకర్ర, ధనియాలు, ఈ పచ్చిశనగపప్పు ఈ మొత్తం వేసేసుకుందాం. అవి మొత్తం వేసుకున్నానండి. ఈ వెల్లుల్లి రెమ్మలు, ఈ ఎండుమిర్చి, చింతపండు అవి అంతే పక్కన పెట్టేసేస్తున్నాను. ఇప్పుడు అవి చిన్న మంట మీద స్లో ఫ్లేమ్ మీద వేయించాలి, మాడిపోకూడదు. కొంచెం చిన్న మంట మీద వేయించుకోవాలి. కొద్దిగా లైట్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇది కొంచెం కలర్ రావాలండి. ఇది ఇప్పుడు కొంచెం కలర్ వచ్చాయండి. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం దీంట్లోనే. ఎండుమిర్చి కూడా వేసేసుకున్నాను. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి, కొంచెం కలర్ మారాలి. ఇవి కొంచెం ఏగుతున్నాయి. మీకు ఏగట్లేదు అనుకుంటే కొంచెం మంట పెద్దది పెట్టుకోండి, కానీ దగ్గరే ఉండి కొంచెం కలర్ వచ్చేలాగా, లైట్ కలర్ వచ్చేలాగా వేపండి. కానీ మాడిపోయేలాగా చేయొద్దు. మళ్ళీ మాడిపోతే కారం టేస్ట్ బాగుండదు, అందుకే చెప్తున్నాను. ఇలానే దగ్గరుండి కొంచెం కలర్ వచ్చేలాగా వేపుకోవాలి.
ఇవి కలర్ చేంజ్ అయ్యాయండి. వీటిని ఈ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ప్లేట్లోకి తీసేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టాను. నెక్స్ట్ ఈ బాండీలో 1 టేబుల్ స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. దాంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు, దాన్ని వేస్తున్నాను. వేసానండి. ఈ కరివేపాకు మొత్తం వేసుకున్నాను కదా, ఇది కొంచెం కరివేపాకు వడలు పడాలి, బాగా వేగాలండి. కొంచెం బాగా వేగిన తర్వాత ఎలా అంటే ఒక్కోసారి కరివేపాకు పట్టుకొని చూస్తే పొడి పొడిగా కూడా ఇట్లా అన్నప్పుడు పొడిగా వస్తుంది. ఇప్పుడు కరివేపాకు బాగానే వేగిందండి. చూసారా, ఇలా కొంచెం బాగానే వేగింది. ఇలా కొడుతుంటే బాగానే నలిగిపోతుంది. బాగానే వేగింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఇది బాగానే వేగింది. గ్యాస్ కట్టేస్తున్నాను. ఇవి మొత్తం కూడా ఇప్పుడు ముందు చక్కగా చల్లారిపోవాలి. మనం ముందు వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చీలు ఇవన్నీ కానీ కరివేపాకు కానీ మొత్తం చల్లారాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసుకోవాలి. ఇవి చల్లారాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇదిగోండి తీసుకున్నాను. ఇదిగోండి జార్లో తీసుకున్నాను కదా, దానిలో ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్సే వేసుకుందాం. ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 టేబుల్ స్పూన్సే వేసుకుంటున్నాను. వేసుకొని దాన్ని ఒకసారి మిక్సీ తిప్పుతాను. ఇదిగోండి మిక్సీ వేసుకున్నాను. దీనిలో కరివేపాకు ఉంది కదా, కరివేపాకు వేసుకుంటాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ తిప్పుతాను. వేసుకున్నానండి కరివేపాకు. ఒకసారి మిక్సీ తిప్పుతా. మిక్సీ వేసుకున్నానండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు దీనిలో మనం పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండుని ఇట్లా విడిగా చేసేసి వేసుకుంటున్నాను. కొంచెం కారం మొత్తం పడుతుంది కదా, ఇట్లా మొత్తం వేసేసుకొని కొంచెం ఒక్కసారి తిప్పుతాను. పల్స్ లాగా కానీ లేదంటే అట్లా ఆన్ చేసి ఆఫ్ చేసి అట్లా తిప్పేస్తాను. ఇప్పుడు మిక్సీ తిప్పానండి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా, వీటిని కూడా వేసేసుకుందాం. వేసుకున్నానండి. దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం పల్స్ లాగా ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి అట్లా 2 టైమ్స్ తిప్పుదాము. ఎలా ఉండాలంటే కొంచెం పొడి పొడిలాడుతూ రావాలి. మరి ఎక్కువ తిప్పేసామంటే ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అట్లా వద్దు, పల్స్ లాగా తిప్పండి, బాగుంటుంది. పల్స్ లాగా తిప్పానండి. చూసారా, ఇలా వచ్చింది. చాలా బాగుందండి, మంచి స్మెల్ వస్తుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొంచెం కారం, కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి ఇడ్లీలో అయినా దోశల్లో అయినా వేసుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ like and subscribe my channel.